బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కైతాపురం జాతీయ రహదారి వద్ద కారు లారీని ఢీకొన్నది. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తూ ఉండగా యాదాద్రి జిల్లా కైతాపురం వద్ద ఎదురుగా ఉన్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొని లారీని ఢీకొట్టింది. ఇద్దరు డీఎస్పీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని ఏపీకి చెందిన డీఎస్పీ చక్రధర్ రావు, డీఎస్పీ శాంతారావుగా గుర్తించారు. గాయపడ్డ అదనపు ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావుని హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి తరలించారు. విషాదకర వార్తను చూస్తున్నాము. జరిగిన ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు అయితే చనిపోవడం జరిగింది. ఒక రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు చనిపోవడం అయితే చాలా విషాదకర ఘటనగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మండలంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కైతాపురం జాతీయ రహదారి వద్ద కూడా లారీని ఢీకొనటం వల్ల స్కార్పియో వాహనంలో ఉన్న ఇద్దరు డీఎస్పీలు కూడా మరణించడం అనేది జరిగింది. అయితే ఆ డీఎస్పీల వివరాలు మాత్రం ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా కూడా యాదాద్రి జిల్లా కైతాపురం వద్ద ఎదురుగా ఉన్న లారీ సడన్ బ్రేక్ వేసింది. సో అప్పుడే స్కార్పియో వాహనంలో వెనుక వాహనంలో ఇద్దరు డీఎస్పీలు, వారితో పాటు డ్రైవరు, ఇంకొక వ్యక్తి ఉండటం జరిగింది. అయితే అదుపు తప్పిన ఈ స్కార్పియో వాహనం డివైడర్ని ఢీకొట్టి ఆ తర్వాత సడన్ బ్రేకే సాగిన లారీని ఢీకొట్టడం అనేది జరిగింది. ఇక అక్కడ స్పాట్లోనే అప్పటికప్పుడే కూడా డీఎస్పీలు ఇద్దరు కూడా మృతి చెందారు. అయితే మృతి చెందిన వారిని ఏపీకి చెందిన డీఎస్పీ చక్రధర్ రావు, డీఎస్పీ శాంతారావుగా గుర్తించడం జరిగింది. దాంట్లోనే ఎస్పీ ప్రసాద్, మరోవైపు డ్రైవర్ నరసింహరావు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా గాయాలవటం జరిగింది. ప్రజెంట్ వాళ్ళని హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేపర్ ఒకటే ఉందా? పేపర్ ఒకటే ఉందా?